వంట అయితే వెరైటీగా ఏమీ క్రిస్పీ టేస్టీ ఫుడ్ అయితే మీకు చూపిస్తున్నాను. కేఎఫ్సి చికెన్ చాలా బాగుంటుంది. అది ఇప్పుడైతే మనకి రెస్టారెంట్లో తప్పితే మనం ఎక్కడ తినలేము. అది చాలా దూరం. రెస్టారెంట్లో ఎంతో డబ్బులు పోసి మనం కొనుక్కొని తింటామండి. అది తిన్నట్లు ఉండదు. మనం ఇంట్లోనే తయారు చేసుకొని అది అలా బాగా కుదిరితే అది తినేటప్పుడు ఉండే కిక్కండి. మీకు ఇప్పుడు ఆ రెసిపీ అనేది నేను చూపిస్తాను. కేఎఫ్సి చికెన్ చూడండి ఎలా చేస్తానో చూడండి. రండి, ఇదిగో చూపిస్తాను కదండి. ఇదిగో ఈ స్కిన్ ఉన్నదే చికెన్ తీసుకోవాలి. బాగా నీట్గా లెగ్ పీస్ మనకి సరి సమానంగా తీసుకొని ఒక 7 లెగ్ పీస్ అయితే నేను తీసుకున్నాను. ఇదంతా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇది మధ్యలో ఈ చాకుతో ఇట్లాగా ఘాట్లు పెట్టుకొని ఈ ఘాట్ అనేది పెట్టుకుంటే మనకి మసాలా అంతా కూడా బాగా ఇది అవుతుంది. మనకి ముక్కకంతా కూడా మనకి బాగా పట్టిద్ది. చూడండి, ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ఇట్లా ఘాట్లు పెట్టేసేసాను. ఇప్పుడు వేసే మసాలాలన్నీ మీకు చూపిస్తాను. చూడండి, 1 స్పూను కారం, ఇది సాల్ట్, ఒక 2 స్పూన్లు కారం పౌడర్, 1 స్పూను. మనకి ఏ మసాలాలైనా ఏ రకమైనా వేసుకోవచ్చు. మసాలాలు అనేది మిరియాల పౌడర్ 1 అర స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్టు 1 స్పూను. ఈ మసాలా అంతా కూడా ముక్కకంతా కూడా పట్టేటట్టుగా అంతా కలుపుకోవాలి బాగా. మొత్తం కూడా కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా కలిపేసేసి ఇదంతా పక్కన పెట్టేసి మనం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మిగిలిన మసాలాలు కూడా ఏమన్నా ఉంటే ఇందులో వేసేసుకోవచ్చు. ఇదంతా కూడా ఇట్లా కలిపేసుకొని చికెన్ అంతా కూడా బాగా మజ్జిగలో అంతా కూడా కలిసేలాగా కలిపేసేయాలి. ఈ మజ్జిగలో ఒక 3 గంటల సేపు అయితే నానాలండి. ఇది అప్పుడే మనకి ఇదంతా కూడా బాగా బట్టి మసాలా అంతా కూడా బాగా క్రిస్పీగా బాగా వస్తుంది. ఇది చికెన్ అంతా కూడా మజ్జిగలో మసాలాలో అంతా మనం కలిపేసేసాం, పక్కన పెట్టేసాం కదండి. ఇదే మనం 3 గంటల సేపు అనేది పక్కన పెట్టేసేయాలి. ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు. తర్వాత దీన్ని మనం ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇందాక ఒక 3 గంటల సేపు క్రితం మనం నానబెట్టుకున్నాం కదండి. ఆ పిండి ఇప్పుడు ఆ మైదా పిండి అనేది మనం కోటింగ్కి రెడీ చేద్దాం. చూడండి, మెయిన్గా మైదా అయితే మనకు ముఖ్యంగా కావాలి. ఈ ఓట్స్, సఫోలా ఓట్స్ కొద్దిగా మిక్సీకి పట్టుకొని వేసుకోవాలి. ఇందులో 1 స్పూను, 1/2 స్పూన్ ఏమో మిరియాల పౌడర్ వేసుకుందాం, 1 స్పూన్ కారం. ఇందులో కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసాను. కూలింగ్ వాటర్ పక్కన పెట్టుకున్నామండి. ఈ పిండి అంతా కూడా కలుపుకోవాలి. 3 గంటల క్రితం ఇది నానబెట్టి పెట్టుకున్నాం కదా. ఇదంతా కూడా మజ్జిగ మసాలా అంతా కూడా బాగా పట్టేసింది. దీనికి ఇది తీసుకొని ఈ పిండిలో గట్టిగా ఎట్లాగా నొక్కుతా పిండి అంతా లెగ్ పీస్కి పట్టేటట్టుగా గట్టిగా పిండి అంతా కూడా అదుకుంటా బాగా గట్టిగా పిసకాలి. ఇది మళ్ళీ ఇందులో వేసేసి ఇప్పుడైతే మనం ఎక్కువసేపు ఎక్కువగా ఇది నొక్కకూడదు. ఇట్లాగా
ఒకసారి మళ్ళీ ఇది ఇచ్చేసి చూడండి ఎలా వచ్చేసిందో దారాలు దారాల్లాగా. అన్నీ కూడా ఇలాగే చేసుకొని ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకుందాం. మనం పక్కన పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇట్లాగా మనం మైదా పిండిలో 2 సార్లు కోట్ చేసుకొని పెట్టుకున్నాము కోటింగ్. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే కాగింది. ఒకసారి చిన్న గదిలించేసి ఆయిల్ వేసుకుందాం. చూసారు కదా అలాగే ఫ్రై అవ్వాలి. ఇది రెండో వైపు కూడా చిన్నగా వేయాలి. ఇది సిమ్లోనే పెట్టి సన్న సగం మీద ఉడకాలి. రంగు ఎలా వచ్చేసిందో బంగారపు కలర్లో వచ్చేసిందండి, గోల్డెన్ కలర్. ఇది ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసేసి మనం ప్లేట్ ఎంత బాగా ఫ్రై అయితే అయిపోయినాయి. ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫస్ట్ ఈ జాలీలోకి వేసుకుంటే మనకి ఆయిల్ అంతా కూడా శుభ్రంగా కిందకు వచ్చేసింది. ఎంత క్రిస్పీగా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయండి. పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ ఇందులోకి చూడండి ఎమ్మీ క్రిస్పీ టేస్టీ KFC చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఉల్లిపాయలు, సాస్, చిల్లీ టమాటా సాసు ఇదంతా కూడా మేము దంచుకొని ఫ్యామిలీ మొత్తం కూడా తినేస్తున్నాం. మీరు కూడా వచ్చేసేయండి, తినేసేద్దాం. ఎందుకండి KFC చికెన్ రుచికరమైన టేస్టీ KFC చికెన్ ఈరోజు నైట్ ఎంజాయ్మెంట్ చేస్తాం. సూపర్ అండి, బయటికి వెళ్ళి సూపర్ ఉంది, అదిరిపోయిందండి. సూపర్ టేస్టీ. ఇంకా లేట్ చేయకూడదు, మీరు కూడా చేసుకోండి ఇంట్లో. సూపర్ చాలా బాగా తింటారు. చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తింటారు. అంత మెత్తగా అంత క్రిస్పీగా వచ్చేసిందో చూడండి, కొరక కూడా. చాలా బాగుంది. జ్యూసీగా సూపర్ ఉందండి. అసలు ఇది ఇంత టేస్ట్గా కుదిరిందో చూడండి. ఎంత బాగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. చూసారుగా చాలా సింపుల్. ఎంత బాగుందో, క్రిస్పీగా చాలా బాగుంది. సాస్ కూడా రాసుకొని మనం టేస్టీగా, అదో టేస్ట్ బాగుంటుంది పుల్లగా. ఇలా చేసుకొని అయితే చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. కామెంట్ బాక్స్ లో మీరు చేసుకుంటే కుదిరితే ఎలా ఉందో మాకు చెప్పండి. బాయ్ అండి. బాయ్.